దురదృష్టమో ఇంకొకరికి అదృష్టంగా మారడం అంటే ఇదే. మొదటి వారం ఉధృతంగా వసూళ్లు రాబట్టిన RX100 రెండో వారం ప్రారంభంలో కాస్త డ్రాప్ అయినప్పటికీ మొన్న శుక్రవారం విడుదలైన 4 స్ట్రైట్ సినిమాలు పూర్తిగా నిరాశపరచడంతో మళ్లీ ఊపందుకుంది. ఈ శుక్రవారం రానున్న సాక్ష్యం వరకు అడ్డుకట్ట లేనట్టే. అది కూడా చాలా బాగుంది అని టాక్ తెచ్చుకుంటే తప్ప దీని మీద ప్రభావం పడడం కష్టం. దానికి తోడు నిహారిక హ్యాపీ వెడ్డింగ్ మీద ఏమంత బజ్ లేదు. సో 11 రోజులకు 10 కోట్ల షేర్ దాటేసిన RX100 వంకయ్య సైట్ గతంలో చెప్పినట్టు ఫుల్ రన్ లో ఈజీగా 15 కోట్లు దాటడం ఖాయం. ఇదే జోరు ఓవర్సీస్ లో కూడా చూపించి ఉంటే కథ వేరుగా ఉండేది. ఆ రకంగా మంచి ఛాన్స్ మిస్ అయినట్టే. ఇక 11 రోజుల వసూళ్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. నైజాం 4,54,00,000, సీడెడ్ 1,14,00,000, ఉత్తరాంధ్ర 1,03,00,000, గుంటూరు 60 లక్షలు, ఈస్ట్ 72 లక్షలు, వెస్ట్ 57 లక్షలు, కృష్ణ 60 లక్షలు, నెల్లూరు 23 లక్షలు, తెలుగు రాష్ట్రాల 11 రోజుల షేర్ 9,43 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 38 లక్షలు, ఓవర్సీస్ 35 లక్షలు, ప్రపంచ వ్యాప్త మొత్తం షేర్ 10,16 లక్షలు. జరిగిన బిజినెస్ ప్రకారం చూసుకుంటే రెండింతలు రెట్టింపు లాభం ఇచ్చింది RX100. వేరే సినిమాలు ఎలా ఉన్నా వీకెండ్ దాకా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పైరసీ ప్రభావం వల్ల బీసీ సెంటర్స్ లో డ్రాప్ బాగానే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ కొట్టేసిన సినిమాగా RX100 రికార్డ్ సెట్ చేసుకుంది. కంటెంట్ మీద విమర్శలు టీం కానీ ప్రేక్షకులు కానీ పట్టించుకోవడం లేదు. మాకు కావాల్సింది ఉంది కాబట్టి మిగిలినవి మాకు అనవసరం అంటూ యూత్ థియేటర్ల వైపు వెళ్తున్నారు. ఓవర్సీస్ లో మాత్రం RX100 ఫ్లాప్ గా మిగలక తప్పదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.